ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు మార్నింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి చెప్తాను చూడండి. ఈ మార్నింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది పవర్ఫుల్ బుల్లిష్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ ఎలా ఫామ్ అవుతుందంటే 3 క్యాండిల్స్తో ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఇందులో ఏంటంటే ఫస్ట్ పెద్ద రెడ్ క్యాండిల్ ఒకటి వస్తుంది. వచ్చిన తర్వాత దీనికంటే కిందన ఇది క్లోజ్ అయిన తర్వాత ఈ గ్యాప్ డౌన్లో ఒక క్యాండిల్ అనేది ఓపెన్ అవుతుంది. డోజీ క్యాండిల్, చిన్న క్యాండిల్, ఒక బాడీతోని చిన్న విక్స్తో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత మూడో క్యాండిల్ ఏంటంటే ఈ సెకండ్ క్యాండిల్ కంటే పైన గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుంది. పెద్ద గ్రీన్ క్యాండిల్ ఈ విధంగా వస్తుంది. మూడు ఈ విధంగా వచ్చాయి అనుకోండి, మనం మార్నింగ్ స్టార్ అనేది అనుకోవచ్చు. ఈ మార్నింగ్ స్టార్కి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటని చెప్తాను చూడండి. ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది మనకి ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ తర్వాత క్లోజ్ అయిన తర్వాత ఇది ఓపెన్, ఇది పైన ఓపెన్ కదా, రెడ్ క్యాండిల్ ఓపెన్ పైన కదా, క్లోజ్ కిందన. ఈ క్లోజ్ అయిన తర్వాత దీనికంటే కిందన క్లోజ్ అయిన తర్వాత దీనికంటే కిందన గ్యాప్ డౌన్లో ఓపెన్ అవ్వాలి. ఇక్కడ డోజీ క్యాండిల్ అనేది ఓపెన్ అవ్వాలి, చిన్న బాడీతోని ఓపెన్ అవ్వాలి. డోజీ క్యాండిల్ అనేది ఇండికేషన్ క్యాండిల్ అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఈ క్యాండిల్ అనేది ఈ డోజీ క్యాండిల్ అనేది ఏ కలర్ ఉన్నా పర్వాలేదు, రెడ్ ఉన్నా పర్లేదు, గ్రీన్ ఉన్నా పర్వాలేదు. తర్వాత దీని తర్వాత వచ్చేది ఏంటంటే ఇది గ్యాప్ అప్ను ఓపెన్ అవ్వాలి, దీనికంటే గ్యాప్లో ఓపెన్ అవ్వాలి పైన. ఓపెన్ అయిన తర్వాత ఈ క్యాండిల్ ఎంత ఉండాలంటే దీనికంటే 50% కంటే ఎక్కువ ఉండాలి. 50 కాదు, 75% కంటే ఎక్కువ ఉండాలి. ఈ బాడీ ఉంది కదా, ఈ రెడ్ బాడీ ఉంది కదా రెడ్ క్యాండిల్ది, దీనికంటే ఈ గ్రీన్ క్యాండిల్ బాడీ అనేది 75% ఎక్కువ ఉండాలి. అంతేగాని ఈ హై ఉంది కదా, ఈ హైని మాత్రం దాటకూడదు. ఈ క్యాండిల్ అనేది, ఈ గ్రీన్ క్యాండిల్ ఈ హైని అయితే దాటకూడదు. దాటకుండా దీనికంటే ఈ హై కంటే లో కిందనే ఉండాలి. ఈ ఈ ఓపెన్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ ఓపెన్ ఉంది కదా, దీనికంటే కిందన కానీ ఈ విక్ కంటే కిందన కానీ ఉండొచ్చు. అంతేగాని దీనికంటే దాటి అయితే ఉండకూడదు. అంటే మార్నింగ్ స్టార్ రూల్స్ అనమాట. అసలు వచ్చిన ప్యాటర్న్ మార్నింగ్ స్టారా కాదనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఏం లేదు, ఇక్కడ ఏం చేస్తారంటే ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ పైన ఒక లైన్ డ్రా చేయండి అలాగా, ఈ హై అనమాట. తర్వాత దీని కింద లోన్లో ఒక లైన్ డ్రా చేయండి. తర్వాత ఓపెన్ ఎక్కడ రెడ్ది పైన కదా, ఇది హై, ఇది ఓపెన్, ఇక్కడ ఒక లైన్ ఇలా డ్రా చేయండి. తర్వాత ఇది హై, ఓపెన్, లో, క్లోజ్ ఎక్కడ, ఇది ఈ గ్రీన్ క్యాండిల్ కిందన కదా ఓపెన్, పైన క్లోజ్, ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు ఇక్కడ ప్యాటర్న్ వచ్చింది చూసారా, ఏ ప్యాటర్న్ వచ్చింది ఇక్కడ బాగా గమనించండి. ఇక్కడ డ్రా చేస్తుంది చూడండి, మీకు అర్థమైపోద్ది. ఆ క్యాండిల్ వేస్తాను చూడండి. ఏడొచ్చింది హ్యామర్, చూసారా, గమనించారా, చూడండి ఏటైంది, హ్యామర్ అవ్వలేదా? మన హ్యామర్ రూల్స్ ఏం చెప్పుకున్నాం, మీరు చూడకపోతే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఒకళ్ళు చూసిన వాళ్ళైతే గమనించండి. ఈ హ్యామర్ విక్ ఎప్పుడు కూడా 3 times బాడీ కంటే ఎక్కువ ఉండాలి అనుకున్నాం కదా. ఇక్కడ నుంచి 75% అన్నాను కదా బాడీ ఇక్కడ ఉండాలనేసి, ఇదంతా విక్ అనమాట. ఇక్కడ నుంచి ఇది బాడీ. ఇప్పుడు ఇది ఏమవుతుంది, హ్యామర్ అవుతుంది కదా. హ్యామర్ ఏంటి, బుల్లిష్ ప్యాటర్న్ కదా. ఈ ఈ మార్నింగ్ స్టార్ అంటే ఇదేనమాట, హ్యామరే. మనం చూసే విధానంలో తేడా అనమాట, ఇంకేమీ లేదు. అదేవిధంగా చూడండి, ఇంకోటి ఉంది ఇక్కడ, ఇంకోటి చెప్పాలి. ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ ఇలా 2 సమానంగా ఉన్నాయనుకోండి, అప్పుడేట అవుతుంది తెలుసా, చూపిస్తాను చూడండి. ఇలా ఈక్వల్గా ఉంటే ఏ ప్యాటర్న్, ఏ క్యాండిల్ వచ్చింది చూడండి. మళ్ళీ ఇలా డ్రా చేయండి. ఇప్పుడేటైంది చూడండి, డోజీ క్యాండిల్, చూసారా. హ్యామర్కి డోజీకి తేడా ఏంటనేది వీడియోస్ చేశాను, అది ఆ లింక్స్ 2 కూడా డిస్క్రిప్షన్లో ఉంచుతాను, చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఇది డోజీ హ్యామర్ 2 కూడా బుల్లిష్ ప్యాటర్న్సే. ఇలా ఈక్వల్గా 2 సమానంగా వస్తే, ఈ చూడండి, ఇక్కడిది 2 సమానంగా వస్తే డోజీ అవుతుంది అంతే. డ్రాగన్ ఫ్లై డోజీ.
గ్రేవ్ స్టోన్ డోజీ, డ్రాగన్ ఫ్లై డోజీ. ఇది కిందన డ్రాగన్ ఫ్లై డోజీ. ఆ వీడియోస్ చూపిస్తాను చూడండి, థంబ్నెయిల్స్ మీరు చూడండి, చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇగోండి ఈ 2 వీడియోస్ చేశాను. హ్యామర్ ఎలా, క్యాండిల్ ఎలా యూజ్ చేయాలి, డోజీ ఎలా యూజ్ చేయాలి అనేది. డోజీలో మొత్తం 4 రకాలు ఉంటాయి. ఈ 4 రకాలు చూడండి, ఎంతకంటే ఎక్కువ ఉండవు. ఈ 4 కూడా ఇంపార్టెంటే. ఈ డోజీ చూడండి, హ్యామర్ చూడండి. అక్కడ మనం మార్నింగ్ స్టార్లో ఏంటంటే ఇంకో ఇవి చూపించాను కదా డ్రా చేసి, ఇంతే. అక్కడ 3 క్యాండిల్ కలిపితే అంటే బ్లెండింగ్ అంటారు, క్యాండిల్ బ్లెండింగ్ అంటారు అనమాట. అది 3 క్యాండిల్ మనం బ్లెండ్ చేసి చూస్తే మనకి హ్యామరే కనిపిస్తుంది, అక్కడ వస్తుంది. అందులో మన పైన 2 ఈక్వల్ ఉన్నాయనుకోండి, అక్కడ డోజీ వస్తుంది. అక్కడ మీకు 4 డోజీలు ఉంటాయి చూడండి, మీకు మొత్తం క్లియర్ అయిపోద్ది. ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే ఇంకోసారి చూస్తే చూడండి, మీకు ఆల్రెడీ అర్థమైపోద్ది. ఇప్పుడు ఇవి వచ్చేటప్పుడు మన ట్రేడ్ ఎలా తీసుకోవాలని చెప్తాను చూడండి. ఈ మార్నింగ్ స్టార్ వచ్చేటప్పుడు ట్రేడ్స్ ఎలా తీసుకోవాలని చెప్తాను. ఇప్పుడు మార్నింగ్ స్టార్ ఇది ఎక్కడంటే డౌన్ ట్రెండ్లో వస్తుంటుంది, చూసుకోండి. ఇది ఎప్పుడు డౌన్ ట్రెండ్లో రావాలి, సపోర్ట్ దగ్గర రావాలి, చార్ట్కి బాటంలో రావాలి, సపోర్ట్ దగ్గర కానీ ట్రెండ్ లైన్ దగ్గర కానీ రావాలి, ఏదో ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర రావాలి. ఎక్కువగా సపోర్ట్ దగ్గర వస్తుంటుంది, బాటంలో వస్తుంటుంది. ఒక్కోసారి ట్రెండ్ లైన్ సపోర్ట్ 2 క్రాస్ అయ్యే దగ్గర వస్తుంటే చూపిస్తాను, అది ఇంకా ఇంపార్టెంట్. డ్రా చేసి చూపిస్తాను. ముందు సపోర్ట్ దగ్గర వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే గుడ్డుగా ఎంట్రీ తీసేసుకోకండి. మీరు ఏం చేస్తారంటే వాల్యూమ్ బార్స్ పెట్టుకోండి, వాల్యూమ్ పెట్టేసుకొని ఇక్కడ ఉంది చూసారా, ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ కంటే ఈ సెకండ్ వాల్యూమ్ ఉంది కదా, సెకండ్ క్యాండిల్ వాల్యూమ్ అనేది దీనికంటే ఇది ఎక్కువ ఉండాలి వాల్యూమ్ అని చూసుకోండి. తర్వాత ఈ 2 క్యాండిల్ కంటే 3 క్యాండిల్ ఉంది కదా, ఈ 3 క్యాండిల్ వాల్యూమ్ అనేది దీనికంటే 2 దానికంటే 3 ఎక్కువ ఉండాలి. ఇలా ఒకదానికంటే ఒకటి ఎక్కువ ఉండాలి ఈ 3 వచ్చేటప్పుడు. అప్పుడు మాత్రం ఎంట్రీ తీసుకుంటే మీకు విన్నింగ్ ప్రాబిలిటీ అనేది పెరుగుద్ది. చాలామంది ఏంటంటే వాల్యూమ్ గట్రా చూసుకోరు, ఏదో గుడ్డుగా ఎంటర్ అయిపోతుంటారు, అది ఎక్కడ వచ్చిందో తెలియదు. సపోర్ట్ దగ్గర కాకపోయినా సరే కరెక్ట్ సపోర్ట్ కాదని చూసుకోరు. మధ్యలో వస్తే ఎంటర్ అవ్వకూడదు, ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఎంటర్ అవ్వాలి. సపోజ్ చూడండి, చూపిస్తాను. ఇది సపోర్ట్ అనుకోండి, ఇది ఇలాగా డౌన్ ట్రెండ్ లాగా వచ్చింది అనుకోండి. ఇక్కడ మీరు తీసుకుంటారు కదా, తీసుకునేటప్పుడు ఈ వాల్యూమ్స్ పెట్టుకోండి. ఇలాంటి దగ్గర వస్తుంటుంది, ఇలా ట్రెండ్ రివర్స్ అయ్యేటప్పుడు మీరు ఎంట్రీ అక్కడ. ఈ ట్రెండ్ లైన్ ఏంటంటే చూడు, ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను. ఇదిగోండి, ఇది ట్రెండ్ లైన్. ఇది ట్రెండ్ లైన్ ఇలా సపోర్ట్ తీసుకొని వెళ్తుంటుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ తీసుకునేటప్పుడు వాల్యూమ్ బార్ చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి, ఇక్కడ సపోర్ట్ గీయాలి. ఇది మెయిన్ ఏరియా అనమాట, ఇంపార్టెంట్ ఏరియా చూసుకోండి. ఇక్కడ చెప్తాను చూడండి, ఈ సపోర్ట్ బ్రేక్ చేసింది చూసారు, అది ఇలా సపోర్ట్ బ్రేక్ చేసింది కదా. బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇది సపోర్ట్ కాదు, రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత ఇదే సపోర్ట్ అవుతుంది. మళ్ళీ ఇలాగ వెళ్ళి వెనక్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. ఈ పైకి వెళ్ళేటప్పుడు ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ కూడా చూసుకోండి. ఈ ట్రెండ్ లైన్ తర్వాత ఈ సపోర్టు కరెక్ట్ 2 ఒకే దగ్గర మ్యాచ్ అయింది అనుకోండి. ఈ మ్యాచ్ అయిన దగ్గర ఇలాంటి ప్యాటర్న్ వచ్చింది అనుకోండి, మార్నింగ్ స్టార్ వచ్చింది అనుకోండి, ఇంక చూడవసరం లేదన్నమాట. చాలా స్ట్రాంగ్ ఏరియా అనమాట ఆ ఏరియా. అలాంటి దగ్గర మంచి ఎంట్రీ అయితే దొరుకుద్ది, చూడవసరం లేదు. ఇంకా 95 to 100% ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు వాల్యూమ్ చూసుకోండి, వాల్యూమ్ పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటే మీకు విన్నింగ్ ప్రాబబిలిటీ పెరుగుద్ది. అంతేగాని చాలామంది ఏంటంటే సపోర్ట్ దగ్గర తీసేసుకుంటారు. అంటే ఈ ఒక్క క్యాండిల్ ఈ ప్యాటర్న్ వచ్చేంత మాత్రం ట్రెండ్ ఏమి రివర్స్ అయిపోదు. చాలామంది అదే ఊహల్లో ఉంటారు, అలాగే ఇప్పుడు జరగదు. చాలాసార్లు మీకు అలాగే ఒకసారి గమనించి చూడండి, ఇలాంటి వచ్చినప్పుడు కూడా ఫెయిల్ అవుతుంటాయి. ఎందుకంటే ఇవేం పట్టించుకోకపోవడం వల్లే. వచ్చేటప్పుడు చూసుకోవాలి, ఇక్కడ వాల్యూమ్ ఎంత ఉందో చూసుకోవాలి, తర్వాత అది కరెక్ట్గా సపోర్ట్ దగ్గర ఉందో చూసుకోవాలి. ఇలాంటి ఏరియాల దగ్గర వస్తే ఇంక తిరిగి ఉండదు. ట్రెండ్ కూడా కరెక్ట్గా అప్ ట్రెండ్లో ఉందో చూసుకోవాలి. డౌన్ ట్రెండ్లో ఇలాంటి బాగా పడుతుంది అనుకోండి, మార్కెట్ ఇలా పడుతుంటే ఎక్కడో మధ్యలో వస్తే తీసేసుకుంటారు. ఏమంటే ఆ ప్యాటర్న్ ఫెయిల్ అయింది అనుకుంటారు. కానీ అది ఎక్కడ రావాలి కానీ ఎక్కడ పడితే అక్కడ వస్తే అది వర్కౌట్ అవ్వదు. బాగా డౌన్ ట్రెండ్లో పడేటప్పుడు కాదు, ఇలా ట్రెండ్ మారేటప్పుడు ఇలాంటి సపోర్ట్ తీసుకుని వెళ్తుంది అనుకోండి, అక్కడ మనకు బాగా వర్కౌట్ అవుతుంది. ఇది ఎవరు అబ్జర్వ్ చేయరు, అంతే సపోర్ట్ తీసేసుకుందే, సపోర్ట్ దగ్గర ఎంటర్ అయిపోయాము అంతే. చాలామంది చేసే మిస్టేక్ అదే మనం చేయకూడదు. చూసుకోండి, వాల్యూమ్ చెక్ చేసుకోండి. వచ్చేటప్పుడు వాల్యూమ్ కూడా సపోర్ట్ చేయాలి, దానికి చేస్తే మనకి ప్రాబబిలిటీ అనేది పెరుగుద్ది. టార్గెట్ ఎంత అంటే ఇలాంటి వచ్చేటప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేటప్పుడు ఎంట్రీ ఎలా తీసుకోవాలి చెప్తాను.
చూడండి ఇక్కడ మార్నింగ్ స్టార్ వచ్చింది చూసారా కిందన ఇలా డౌన్ ట్రెండ్లోన కిందకి పడేటప్పుడు బాటంలో ఈ విధంగా వస్తాయి. చూడండి పెద్ద క్యాండిల్ వచ్చింది చూసారా రెడ్ క్యాండిల్, తర్వాత డోజీ క్యాండిల్ వచ్చింది. డోజీ క్యాండిల్ తర్వాత ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది చూసారా బుల్లిష్ క్యాండిల్. ఈ విధంగా వచ్చిన తర్వాత మన ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలంటే ఇవి రెడ్ క్యాండిల్ ఉంది కదా, దీని హైని బ్రేక్ అవ్వాలి. ఇలా బ్రేక్ చేసిన తర్వాత ఈ ఏరియాలో తీసుకోవాలి ఎంట్రీ. స్టాప్ లాస్ ఎంత అంటే ఇక్కడ పెట్టుకోవాలి, ఈ డోజీ కింద పెట్టుకోవాలి స్టాప్ లాస్. టార్గెట్ ఎంత పెట్టుకుంటారంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో డిస్టెన్స్, ఇది దీనికి డబల్ పెట్టుకోవచ్చు టార్గెట్. లేదంటే ఇంకా చూసుకునే మాకు ఇంకో ఐడియా ఉంటే ఇక్కడ రివర్సల్ సిగ్నల్ వస్తే అక్కడ అంతవరకు వెయిట్ చేయొచ్చు. రివర్సల్ ప్యాటర్న్ ఎక్కడ వస్తే అక్కడ అంతవరకు వెయిట్ చేయొచ్చు. రిస్క్ లేకుండా ఉండాలనుకుంటే 1:2 పెట్టుకుంటే సరిపోతుంది. ఈ డిస్టెన్స్ ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి అంత పెట్టుకుంటే 1:2 పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మార్నింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి. నెక్స్ట్ వీడియోలో మరొక క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. మళ్ళీ అప్పుడు కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్.